వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి మార్చి మాసంలో ఎలా ఉండబోతున్నాయి రాశి ఫలితాలు? ఈ మకర రాశి వాళ్ళకి మార్చి మాసం ఇక వాళ్ళకి ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళు అనుభవించిన బాధలు దరిద్రాలు, వాళ్ళ చెప్పలేని కష్టాలు పడి ఉంటారు పాపం. ఇప్పటికే వాళ్ళు చూడని కష్టం అంటూ ఉండదు, వాళ్ళు చూడని ఐశ్వర్యం అంటూ ఉండదు, అదే సమయంలో వాళ్ళు చూడని దరిద్రం కూడా ఉండదు. అంటే ఉత్థాన పతనాలు చూసి ఉంటారు. మంచి చూశారు, చెడు చూశారు, జీవితంలో ఆనందం అనుభవించారు, దౌర్భాగ్యం. ఎంత దౌర్భాగ్యం అంటే 100 రూపాయలు కూడా లేని రోజులు కూడా చూసి ఉంటారు. ఎవరు? మకర రాశి వాళ్ళు. గుడ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళ దరిద్రం మొత్తం తొలగిపోయినట్లే. మరి నాకు తెలిసి ఈ డే కోసం వాళ్ళు, నాకు తెలిసి గత 3 సంవత్సరాల నుంచి మకర రాశి వాళ్ళు ఎదురు చూసి ఉండాలి పాపం. మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, ఏంటి మన పరిస్థితులు, తలెత్తుకోలేని పరిస్థితుల్లో కొంతమంది అయితే మకర రాశి వాళ్ళు పాపం ఆస్తులు అమ్ముకొని స్థానభ్రంశం జరిగి తలెత్తుకోలేక పొట్ట చేత పట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మకర రాశి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇదంతా కూడా అనుభవంలోకి వచ్చిన మాటలు నేను చెప్తున్నాను. వాళ్ళకి వచ్చి ఉంటాయి ఇప్పటికే. మరి వాళ్ళ కష్టాలు మొత్తం తొలగిపోయినట్లే. ఇంకా దీన్ని మించిన ఒక పక్షిని గాల్లో వదిలిపెడితే ఎంత ఆనందంగా విహరిస్తుందో అట్లా మకర రాశి వాళ్ళకి రిలాక్స్ కావచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇదైతే వాళ్ళకి. మరి ఎందుకంటే ఈ వార్త ఇప్పుడు మీరిచ్చే ఈ సలహాతో వాళ్ళు కొంత మేరకు ఊరట కూడా కలుగుతుంది. 100% కొంత కాదమ్మా, 100% ఊరట కలుగుతుంది. ఆనందమైన జీవితం ఉంటుంది. మరి వాళ్ళు ఎంతైతే నష్టపోయారో మొత్తం మళ్ళీ సంపాదిస్తారు. మళ్ళీ బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే సమయం బాగుండనప్పుడు పోయేది పోతుంది, మళ్ళీ బాగున్నప్పుడు వచ్చేది వస్తుంది. కానీ ఏంటయ్యా అంటే ప్రధానంగా చూసుకోవాలి అంటే జన్మజాతకం చూసుకోవాలి. ఒకప్పుడు సమయం బాగున్నప్పుడు ఏంటి, సమయం బాగుండనప్పుడు ఎక్కడో వ్యాపారం పెడతాం, వ్యాపారం చేస్తాం, అక్కడ నష్టపోతాం. మళ్ళీ అంతకుముందు అదే వ్యాపారంలో సంపాదించుండొచ్చు పూర్వం, మళ్ళీ ఆ వ్యాపారం పెడితే కలిసి వస్తున్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే నష్టపోయాం. అప్పుడు సంపాదించారు, మధ్యలో నష్టపోయారు, మళ్ళీ చేయొచ్చా లేదని సందేహం కలుగుతుంది ఎవరికైనా. మరి అటువంటివన్నీ నిర్ణయాలు తీసుకోవాలంటే జన్మజాతకం చూడాలి. జన్మజాతకం చూసుకొని రాబోయే కాలాలు ఎట్లా ఉన్నాయి, దశలు ఎట్లా ఉన్నాయి, ఎప్పుడైనా మంచి చెడు ఎప్పుడైనా చూసుకోవాలి. చాలా మంది రాశి ఫలాలు చూసుకుంటున్నారు, రాశి ఫలాలని ఈ చెవితో వదిలేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైనా నవగ్రహాలు ఎట్లా ఉంటాయంటే, రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే, ఒకటికి జరుగుతుంది, ఒకటి జరగదు. ఇప్పుడు ఒక 20 ఏళ్ల పిల్లవాడికి పెళ్లి అవసరం, యుక్త వయస్సు ఉన్నవాడికి. అదే 2 సంవత్సరాల పిల్లకి పెళ్లి అవసరం లేదు, అట్లా పెళ్లి అవుతుందని చెప్తాం. మరి 2 ఏళ్ల అమ్మాయి పెళ్లి చేస్తారా? అట్లా అన్వయించుకోవాలి. ఏ ఫలితమైనా అసలు అన్వయించుకోవాలి. వయసును బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి అన్వయించుకోవాలి తప్ప అందరికీ ఒకటే ఫలించదు. కాబట్టి జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. రాబోయే కాలం బాగుంది కాబట్టి ఏ రంగంలో చేస్తే బాగుంటుంది, ఏ రంగంలో కలిసి వస్తుంది, పిల్లలు ఏ రకమైన వృద్ధిలోకి వెళ్తారు, అవన్నీ కూడా చూసుకొని ముందుకెళ్తే మకర రాశి వాళ్ళకి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంది. జీవితంలో కష్టాలు అనేవి ఇప్పట్లో రావు. నాకు తెలిసి మకర రాశి వాళ్ళకి ఒక 15 సంవత్సరాల దాకా ఏకఛత్రాధిపత్యంగా సాగుతుంది. అంటే వెనక్కి తిరిగి చూడని పరిస్థితులు కనపడుతున్నాయి. అంతే కదా జీవితంలో. అప్పుడు మకర రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఎంత సంపాదించారో మొత్తం కోల్పోయి ఉంటారు.
పోయిన తర్వాత అనిపిస్తుంది 50 ఏళ్ళ వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడండి, 50 ఏళ్ళ వరకు కొన్ని కోట్లు సంపాదించుంటాడు, అవును. అంత ఎక్కడో పెట్టి పోయేసరికి స్ట్రక్ ఇంకా అయిపోయి ఆగిపోతాయి. అవును. ఇక ఇంకా వాడికి ఎందుకే అనిపిస్తూ జీవితం ఉంటుంది అనిపిస్తది ఎందుకు జీవితం వాస్తవంగా. మళ్ళీ మనం సంపాదిస్తామా లేదా ఏంది పరిస్థితి అవును. అనిపిస్తుంది. కానీ అనిపిస్తది ఖచ్చితంగా. ఇక్కడి నుంచి ఎంత అయితే పోయిందో డబుల్ సంపాదిస్తారు. ఉమ్. అదే గ్రహాల మహిమ. కాబట్టి ఏ- ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంది మకర రాశి వాళ్ళకి. సినీ ప్రముఖులది రాజకీయ నాయకులది ఎలా ఉండబోతుందంటారు గురువు గారు? సినీ రంగ ప్రముఖులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. మరి మకర రాశి వాళ్ళకి ఏది చేసినా కలిసి వస్తుంది. ఎస్పెషల్లీ సినీ రంగంలో కళాకారులకి, సినీ రంగ ప్రముఖులకి, మరి రాజకీయ రంగ ప్రముఖులు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం చేసినా కలిసి వస్తుంది. ఇంకా వెనకలేదు, వెనకాడాల్సిన పని లేదు. కానీ పనులు. ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఉమ్. వీళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే ఏది బయటికి చెప్పరు, లోపల లోపల దాచుకుంటారు. నిర్ణయం తీసుకునే క్షణం వరకు భార్యకు కూడా తెలియదు. ఏదైనా ఇప్పుడు సహజంగా ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకోండి, ఫస్ట్ ఎవరితో మాట్లాడదాం? భార్య అయితే భర్తతో అవును. మాట్లాడతారు, భర్త భార్యతో ఒకసారి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఎట్లా అవును. ఉంటుంది అవును. అనుకొని ముందుకు వెళ్తారు. సహజంగా 80% ఖచ్చితంగా. మన హిందూ అవును. ధర్మంలో. ఖచ్చితంగా. వీళ్ళు మాత్రం భార్యకు కూడా చెప్పరు, ఉమ్. చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు గురువు గారు ఖచ్చితంగా. ఓన్లీ మకర రాశి వాళ్ళు అందరూ ఉండరు. ఉమ్. కాబట్టి ప్రధానంగా భార్య ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకొని కనుక ముందుకెడితే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మకర రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. బాగుంది గురువు గారు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈసారి మాత్రము పట్టిందల్లా బంగారమేట. అంటే రాబోయే 15 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. కాకపోతే కొంచెం ఆచితూచి ఆలోచించి వాళ్ళు జాతకం కూడా జన్మ జాతకం చెప్పించుకొని ఆ అడుగులు ముందుకేస్తే చాలా అదృష్టం కూడా వరించబోతుంది వాళ్ళని. మరి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళు ఏ దైవ అనుగ్రహం పొందితే బాగుంటుంది, ఎలాంటి నివారణ ఉంది గురువుగారు? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రధానంగా అదృష్ట సంఖ్య 7వ నెంబర్. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు ఏంటయ్యా అంటే శ్వేతవర్ణం, తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఆరాధన మహాలక్ష్మి ఆరాధన. లక్ష్మీ ఆరాధన చేస్తే ఇందాక మనం అనుకున్నాం, అవును. లక్ష్మీ ఆరాధన చేస్తే డబ్బు సంప్రాప్తం అవుతుంది. అవును. చక్కగా ఏదైనా మహాలక్ష్మి మంత్రం ఉపాసన చేస్తే ఉమ్. చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. ధన్యవాదాలు గురువు గారు. వస్తుంది.